అందరికీ నమస్కారం. టీజీ టెట్ క్లాసెస్‌లో భాగంగా సైకాలజీలోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఈ క్లాస్‌లో చూద్దాము. సో, మన టాపిక్ వచ్చేసి శారీరక, చలనాత్మక వికాసం. అంటే ఫిజికల్ అండ్ మోటార్ డెవలప్‌మెంట్. సో, శారీరక వికాసం, ఫిజికల్ డెవలప్‌మెంట్. ఇందులో 3 దశలుంటాయి. ఒకటి శైశవ దశ, 2 పూర్వ బాల్య దశ, 3 ఉత్తర బాల్య దశ. సో, ఇక్కడ శైశవ దశ నవజాత శిశువు 18-20 అంగుళాల పొడవు, 6-8 పౌండ్ల బరువు ఉంటుంది. ఈ దశ పూర్తయ్యే నాటికి అనగా 2 సంవత్సరాల వరకి 1.5 రెట్లు పెరుగుతుంది. అలాగే ఈ దశలో పాల దంతాలు ఉద్భవిస్తాయి. 6 నెలలకి మొదటి దంతము, 1 సంవత్సరం అయ్యేసరికి 4 దంతాలు, 2 సంవత్సరాలు నిండే నాటికి 16 దంతాలు వస్తాయి. సో, మనకు క్వెషన్స్ అనేవి డైరెక్ట్‌గా అడగవచ్చు. అంటే ఎన్ని నెలలకు మొదటి దంతం వస్తుంది? లేదా 1 సంవత్సరం అయ్యే వరకు ఎన్ని దంతాలొస్తాయి? 2 సంవత్సరాలు నిండే వరకు ఎన్ని దంతాలొస్తాయి? ఇవన్నీ గూడా బరువు గానివ్వండి, అలాగే పొడవు ఇవన్నీ గూడా మనకు చాలా ఇంపార్టెంట్. టెట్‌లో డైరెక్ట్‌గా క్వెషన్స్ అనేది రావచ్చు. సో, ఇక్కడ పూర్వ బాల్య దశ. శారీరక వికాస వేగం తక్కువగా ఉంటుంది. మోలారు దంతాలు రావడం, చివరలో పాల దంతాలు ఊడిపోయి 1, 2 దంతాలు వస్తాయి. సో, ఇక్కడ ఉత్తర బాల్య దశ. శారీరక వికాసం నిదానంగా కొనసాగుతుంది. ఎత్తుతో పోలిస్తే బరువు ఎక్కువవుతారు. సో, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఎత్తుతో పోలిస్తే బరువు వెయిట్ అనేది హైట్‌తో కంపేర్ చేస్తే వెయిట్ అనేది ఎక్కువ అవుతారు. లింగ సంబంధ భేదాలు కనిపిస్తాయి. అంటే జెండర్ డిఫరెన్సెస్ అనేది కనిపిస్తాయి. ఎందులో? ఉత్తర బాల్య దశలో. సో, ఈ విధంగా మనం ఈ 3 దశలు గూడా గుర్తుంచుకోవాలి ఫిజికల్ డెవలప్‌మెంట్‌లో. ఓకే. శైశవ దశ, పూర్వ బాల్య దశ, అలాగే ఉత్తర బాల్య దశ. సో, ఇక్కడ చలనాత్మక వికాసం అంటే మోటార్ డెవలప్‌మెంట్. సో, ఇందులో గూడా మనం జూస్తే శైశవ దశ, పూర్వ బాల్య దశ, అలాగే ఉత్తర బాల్య దశ. సో, శైశవ దశలో పుట్టినప్పుడు తల నిలుపలేని శిశువు క్రమంగా తన వశంలోకి తెచ్చుకుంటుంది. ఈ దశ పూర్తయ్యే నాటికి శిశువు స్వయంగా తినడం, ఎగరడం, దూకడం, పరిగెత్తడం చేస్తారు. సో, మనకు క్వెషన్స్ అనేది రావచ్చు ఇలా. సో, ఏ దశ పూర్తయ్యే నాటికి తినడం, ఓకే. ఎగరడం, దూకడం, పరిగెత్తడం ఇలాంటివి జేస్తారంటే శైశవ దశ. శైశవ దశ పూర్తయ్యే నాటికి. అలాగే ఇక్కడ పూర్వ బాల్య దశ. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది ఒక అనువైన దశ. 4-5 సంవత్సరాల నాటికి నడకపై నియంత్రణలో ఉంటారు. సో, ఎన్ని సంవత్సరాల నాటికి అంటే 4-5 సంవత్సరాల నాటికి ఓకే. నడక పైన నియంత్రణ కంట్రోల్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ ఉత్తర బాల్య దశ. యవ్వనారంభ దశలోకి చేరుకుంటారు. ఓకే. సో, ఇలా ఈ ఫిజికల్ డెవలప్‌మెంట్ గానివ్వండి, అలాగే ఇక్కడ మోటార్ డెవలప్‌మెంట్ గానివ్వండి 2 గూడా మనకు ఇంపార్టెంట్. సో, ఇక్కడ ఇంకొక టాపిక్ గనుక మనం జూస్తే, జెర్సీల్ అనే శాస్త్రవేత్త శిశువు యొక్క తొలి సాంఘిక ప్రవర్తనను 3 దశలుగా వర్గీకరించారు. సో, ఇది గూడా డైరెక్ట్ క్వెషన్. సో, ఏ శాస్త్రవేత్త శిశువు యొక్క తొలి సాంఘిక ప్రవర్తనను 3 దశలుగా వర్గీకరించారంటే జెర్సీల్. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో, ఆ 3 దశలు ఏంటి అనంటే, ఒకటి ఏకాంత క్రీడ అంటే సాలిటరీ ప్లే. 2 సమాంతర క్రీడ ప్యారలెల్ ప్లే. ఇది 2-3 సంవత్సరాలలో ఈ విధంగా ఉంటారు. 3 సంసర్గ క్రీడ లేదా సహకార క్రీడ అంటే కోఆపరేటివ్ ప్లే. 3-4 సంవత్సరాల వయసులో ఇలా ఆడుకుంటారు. సో, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ డిసిప్లైన్. ఓకే. డిసిప్లైన్ అనే పదం ఏ భాషలోని పదం నుండి వచ్చిందంటే లాటిన్ భాషలోని పదం. సో, లాటిన్ భాషలోని డిసిప్లినేర్ ఓకే. డిసిప్లినేర్ నుండి వచ్చింది. అనగా సో, దాని మీనింగ్ ఏంటి అంటే టు టీచ్ అంటే బోధించుట అని అర్థం. సో, ఈ పాయింట్స్ అన్నీ గూడా మనకు ఇంపార్టెంట్. అలాగే ఎమోషన్ ఓకే. ఎమోషన్ అనే పదం ఎమోవీర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. సో, ఎమోషన్ లాటిన్ పదం నుంచి వచ్చింది. ఆ లాటిన్ పదం ఏంటి అంటే ఎమోవీర్. సో, అంటే అనగా శరీరం, మనసు కలియబెట్టే స్థితి. ఓకే. సో, ఇలా ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ గూడా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో, మీరు ఇలాగా స్క్రీన్‌షాట్ అయినా తీసుకోండి. లేదా నోట్స్‌లో రాసుకోండి. మనకు టెట్ ఎగ్జామ్‌లో ఏ పాయింట్ అయినా రావచ్చు. ఇవన్నీ గూడా మనం ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. సో, ఈ క్లాస్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి.
అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే గూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వంశీకృష్ణ అకాడమీ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ జేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.